చూద్దాం. తెలంగాణ పోలీస్ శాఖలో ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కలకలం రేపుతోంది. హైదరాబాద్లోని పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్న సంకిరెడ్డి భీమ్రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నాలుగు రోజుల క్రితం భీమ్రెడ్డి ఇల్లు కార్యాలయాలతో పాటు ఆయన బంధువులు బినామీలకు చెందిన 16 ప్రాంతాల్లో ఏసీబీ బృందాలు ఏకకాలంలో జరిపిన సోదాల అనంతరం భీమ్రెడ్డిని అరెస్ట్ చేశారు. ఏసీబీ జరిపిన తనిఖీల్లో డీఎస్పీ భీమ్రెడ్డి సంపాదించిన అక్రమాస్తుల మార్కెట్ విలువ 300 కోట్ల రూపాయల పైమాటే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్లోని గచ్చిబౌలి, మణికొండ, టెలికాం నగర్, ఇబ్రహీంబాగ్లోని లగ్జరీ విల్లాతో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లోని వందల ఎకరాల వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లకు సంబంధించిన కీలక పత్రాలను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. తన వద్ద పనిచేసిన ఒక మాజీ హోంగార్డ్, వాచ్మెన్ పేరిట కూడా భీమ్రెడ్డి కోట్లాది రూపాయల బినామీ ఆస్తులు కూడబెట్టినట్లు దర్యాప్తులో తేలింది. వీటితో పాటు నిందితుల ఏళ్ల నుంచి 43.6 లక్షల నగదు, 2 కిలోల బంగారం, 20 కిలోల వెండి వస్తువుల్ని సీజ్ చేశారు.